ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఈ రోజు మనతో పాటు జూమ్ కాల్ యాడ్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు. నమస్తే సార్. నమస్తే. సార్, బాబు షూరిటీ జాబ్ గ్యారంటీ మరి కొద్ది గంటల్లో సాకారం అవుతుందంటే ఏమంటారు సార్? ఈ నెల 19వ తారీఖు మామూలుగా ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్లు మళ్ళీ విడుదల చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. గతంలో మామూలుగా విద్యార్థులకి అధ్యాపకుల కొరత ఉందన్న ఉద్దేశంతో 16,000 మంది ఉపాధ్యాయుల్ని వాళ్ళకి పరీక్షలు నిర్వహించేసి వాళ్ళని తీసుకోవడం కూడా జరిగింది. అలాగే మొన్న కానిస్టేబుల్కి సంబంధించి 5,757 మందిని మళ్ళీ కానిస్టేబుల్ని కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఇక గతంలో లాగా కాకుండా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ముందుకెళ్తానే ఉన్నారు. 3 ఏళ్లలో దశల వారీగా 10,000 మందికి ఉద్యోగ కల్పన, ప్రభుత్వం తరపు నుంచి ఉద్యోగ కల్పన అంటే పాఠశాలలో కావచ్చు, ఇంటర్ విద్య దాంట్లో కావచ్చు, 3,000 పోస్టులు, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 3,000 పోస్టులు, యూనివర్సిటీ సహాయ ఆచార్యులు 1,500 పోస్టులు, ఏఈలు 500, హాస్టల్ వార్డెన్లు 200, స్టాటిస్టిక్స్ 200, గ్రూప్ 1 100 మంది, గ్రూప్ 2 500 మంది. ఇలా ప్రతి సంవత్సరం యువగళం పాదయాత్ర సందర్భంగా, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి సమావేశంలో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడంతో పాటు వీళ్ళకి ఇయే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే వృత్తి నైపుణ్యంలో నిష్ఠానితులై ఉన్నవారు ఉన్నారో, జాబ్ క్యాలెండర్ అంశంలో వైసీపీ మళ్ళీ క్రెడిట్ గెయిన్ చేయడానికి చూస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ ఒక డేటా సెంటర్ వచ్చినా, అమరావతిలో కంపెనీ వచ్చినా, లేకపోతే ఇంకేదన్నా పెద్ద మోటార్ల పరిశ్రమ, ఏదో వచ్చినా సరే, ఇది మేము గతంలో చేశాము, ఇప్పుడు మళ్ళీ మేము చేసిన దాన్ని కొనసాగింపుగానే కూటమి తెచ్చింది తప్ప కూటమి ఎక్కడా కూడా వాళ్ళు చేసిన శ్రమం లేదు అని చెప్పి ఎప్పుడు ఈ 2 ఇయర్స్ నుంచి వస్తున్నాం వైసీపీ చెప్పే మాటలు. ఈ జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పుడు మళ్ళీ క్రెడిట్ గెయిన్ చేయడానికి చూసే అవకాశం ఉందంటారా వైసీపీ? ఇప్పుడు వాళ్ళు చెప్తారు, ఇప్పుడు కియా పరిశ్రమ అనేది రాజశేఖర రెడ్డి గారు అడిగితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఉత్తరం రాశారు వాళ్ళు అని చెప్పారు కదా, గుర్తుందా మీకు? అవును, అవును. కాబట్టి మళ్ళీ అలాంటి విషయాలు వాళ్ళు మళ్ళీ చెప్పరని గ్యారంటీ అయితే లేదు కదా, నిస్సందేహంగా చెబుతారు వాళ్ళు. కానీ ఎవరి హయాంలో, ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాజెక్టు నిర్మించాలి, ఒక ఆసుపత్రి నిర్మించాలి, ఒక విద్యాలయాన్ని నిర్మించాలి, ఒక కట్టడాన్ని నిర్మించాలి, ఒక రహదారులు నిర్మించాలి అన్నప్పుడు శంకుస్థాపన చేసేవాళ్ళు శంకుస్థాపన చేస్తారు, శిలాఫలకం వేస్తారు, పలానాళ్ళు పలానా రోజున శంకుస్థాపన చేశారు అని చెప్పని. ప్రభుత్వాలు మారతాయి, అది ఒక 60-70% పనులు పూర్తయిపోతాయి. మిగిలిన శాతం పూర్తి చేసిన తర్వాత ప్రారంభోత్సవం ఎవరి పేరు మీద ఉంటుంది చెప్పండి? అంటే ఇక్కడ వాళ్ళు నిజంగానే వాళ్ళ హయాంలో వాళ్ళు తెచ్చారు, వాళ్ళు మొదలు పెట్టారు అనుకోవటానికి కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు కదా వాళ్ళు. మరి ఏ విధంగా చెప్తారు వాళ్ళు? మొన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా అసెంబ్లీలో వీళ్ళు 11 మంది ఉన్నా 1100 మందిలో మాట్లాడతారు అని చెప్పి అనేసరికి దాన్ని కూడా వాళ్ళు పాజిటివ్ గా తీసుకొని మాట్లాడటం. అండ్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ఆ రోజున మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అప్పుడు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడాడు, వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు లోకేష్ చేయగలిగాడు, ఇంకోటి చెప్పరండి అసలు. వాళ్ళు అలానే మాట్లాడతారు. ఇప్పుడు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 11 మందికి 1100 మంది అని చెప్పని. నిస్సందేహంగా అనుమానం ఏముంది? వాళ్ళు 11 మంది అయినా 1100 మంది ఈ కూటమి ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు. వీళ్ళు 124 మంది ఉన్నా కూడా 6 మాట్లాడట్లేదు కదా, 6 కదా మాట్లాడుతుంది, మిగిలిన ఎందుకు మాట్లాడట్లేదు? ఎగ్జాక్ట్లీ. మిగిలిన వాళ్ళు ఎందుకు వివరణ ఇవ్వట్లేదు? సార్, మీరు మాట్లాడేదాని ప్రకారం ఎమ్మెల్యేలకి, మంత్రులకి పెద్దగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళు
అంటే నిరంతరం వెంటపడుతూ ఉండాలా? వాళ్ళ మనసులో ఉండదా? అంటే డిఫెండ్ చేయాలి. వాళ్ళు చెప్పేది అబద్ధం అని తెలుసు. కానీ ప్రజలు దాన్ని బలంగా తీసుకుంటున్నారు. కానీ వీళ్ళు డిఫెండ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మాట్లాడటం లేదు అంటే తప్పు వాళ్ళదనైతే నేను భావించట్లా. హ్మ్. బాధ్యతలు అప్పజెప్పి ఆ బాధ్యతలు నిర్వహించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం అనేది అధినేతల యొక్క హ్మ్. వైఫల్యం. నేను ఇక్కడ హ్మ్. శాసనసభ్యుల వైఫల్యం అయితే నేను భావించట్లేదు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ వైఫల్యంగానే నేను భావిస్తా. హ్మ్. వాళ్ళు కొంతమందిని ఎన్నుకొని హ్మ్. వీళ్ళు అబద్ధ ప్రచారాలు చేస్తూ, విష ప్రచారాలు చేస్తున్నప్పుడు తిప్పికొట్టే హ్మ్. బాధ్యతను ఎందుకు అప్పచెప్పట్లేదు? హ్మ్. ఒకవేళ అప్పచెపితే వాళ్ళు హ్మ్. విఫలమైతే ఎందుకు చూస్తా కూర్చున్నారు? వాళ్ళ హ్మ్. మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? హ్మ్. ఇది ఆలోచించండి ఒకసారి. మనకు విషయం అర్థమైపోయింది. హ్మ్. హ్మ్. ప్రతిసారి మేమే మాట్లాడాలంటే మీరే మాట్లాడాలా మరి? హ్మ్. మీరు చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి, ఉదాసీనంగా హ్మ్. ఉంటున్నారు కాబట్టి, హ్మ్. మీరు కఠినంగా ఒకళ్ళ గురించి కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఎందుకు ఈ నిర్ణయాలు కూర్చోవట్లేదు ఇక్కడ? సమాధానాలు హ్మ్. చెప్పట్లేదు, ఎదురుదాడి ఎందుకు చేయట్లేదు అని చెప్పని ఎవరి మీదన్నా గట్టిగా హ్మ్. మాట్లాడారా? ఎవరి మీదన్నా చర్యలు తీసుకున్నారా? కానీ హ్మ్. మీరు 3 పార్టీలు తీసేయండి. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈరోజు 8 మంది హ్మ్. శాసనసభ్యులుంటే వాళ్ళు ఒక కమిటీలు వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికేమో అధికార ప్రతినిధులు ఎవరిని కూడా మీరు మాట్లాడొద్దని చెప్పని అధికార ప్రతినిధులు అందరినీ పక్కన పడేశారు. ఎవరు హ్మ్. మాట్లాడతారు? హ్మ్. మరి తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి హ్మ్. 1,00,00,000 మంది సభ్యత్వం ఉందని చెప్పి చెబుతున్నారు వాళ్ళు. హ్మ్. 1,00,00,000 మంది సభ్యత్వంలో 20 మంది దొరకలేదా వాళ్ళకి మాట్లాడేవాళ్ళు? ఎగ్జాక్ట్‌లీ. ఎందుకు వాళ్ళకి బాధ్యతలు ఇవ్వట్లేదు? హ్మ్. ఎక్కడుంది వైఫల్యం? ఎమ్మెల్యేలు వైఫల్యం చెందితే రాష్ట్ర హ్మ్. స్థాయి నాయకులు ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా హ్మ్. మాట్లాడకపోతే జిల్లా స్థాయి హ్మ్. నాయకుల్లో చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. జిల్లా స్థాయి హ్మ్. నాయకులు కూడా లేకపోతే మండల హ్మ్. స్థాయి నాయకులు ఉన్నారు. మండల హ్మ్. స్థాయి నాయకులు లేకపోతే వాళ్ళకంటే బాగా మాట్లాడేవాళ్ళు గ్రామ స్థాయిలో ఉన్నారు. తెలుగుదేశం హ్మ్. పార్టీలో కోకొల్లలు ఉన్నారు. లక్షల్లో ఉన్నారు. అవును. వాళ్ళకెందుకు బాధ్యతలు అప్పచెప్పట్లేదు? హ్మ్. మీరు బాధ్యతలు అప్పచెప్పకుండా హ్మ్. బాధ్యతగా ఉన్నవాళ్ళు బాధ్యతలు నిర్వహించకపోతే వాళ్ళని దండించకుండా హ్మ్. ఉదాసీనంగా వదిలేస్తే ఎవడు పట్టించుకుంటాడు? వాళ్ళకేం అవసరం? హ్మ్. వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఏ ఏ హ్మ్. రూపేణా ఉన్నారో చూస్తానే ఉన్నాం కదా మనం ఇప్పుడు. హ్మ్. మళ్ళీ ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారే తప్ప హ్మ్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడిన దానికి మనం కౌంటర్ ఇవ్వాలి కదా! మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని మంచి పనులు చేసింది కదా! ఓ కాగ్నిజెంట్ వచ్చింది. ఓ ఏఐ సెంటర్ వచ్చేసింది. ఓ గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది. ఓ టీసీఎస్ వచ్చేసింది. ఒక ఆర్సిలార్ మిట్టాల్ వచ్చేసింది. ఇవన్నీ చెప్పుకోవాలి కదా! హ్మ్. మేము డిఎస్సి ద్వారా ఇన్ని వేల మందికి 16,000 మందికి పైగా ఉపాధ్యాయులు నియమించాము. కానిస్టేబుల్‌ని 5,757 మందిని నియమించాము. మరి ఇప్పుడు రాజధాని పనులు ఈ విధంగా జరుగుతున్నాయి. అలాగే పోలవరం ఈ విధంగా పూర్తవుతుంది. హ్మ్. అని చెప్పుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అవును. మరి ఇది చెప్పుకోలేనందువల్ల ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గారో, లోకేష్ బాబు గారో, పవన్ కళ్యాణ్ గారో, లేకపోతే అరకొర ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళంతా అసలు ఎందుకు మాట్లాడట్లేదు? అవును. వాళ్ళ ఇష్టారీతిగా ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ మీద చర్యలేవి? వాళ్ళ విష పత్రిక ఈరోజు సాక్షి దినపత్రిక కావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమంలో హ్మ్. న్యాయస్థానాల తీర్పు కూడా వక్రీకరిస్తూ, ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉంటే చర్యలు ఎందుకు లేవు? హ్మ్. యాహ్! రైట్ సార్. సో ఇది అంకమరావు అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.